ఎవ్రీవన్. ఈరోజు పైథాన్ సిరీస్లో ఈరోజు చూసుకోబోయే టాపిక్ పాండాస్ అన్నమాట. అసలు పాండాస్ అంటే ఏంటో చూసుకుందాం. సో పాండా ఈజ్ నథింగ్ బట్ అండ్ పవర్ఫుల్ టూల్ ఫర్ డేటా అనాలిసిస్ అండ్ మ్యానిపులేషన్. సో జనరల్గా డేటా అనాలిసిస్లో పాండాస్ని వాడతాం. ఓకేనా, అసలు పాండా అంటే ఏంటి చూసుకుందాం. వాట్ ఈస్ అన్ పాండా? పాండా ఈజ్ అన్ ఓపెన్ సోర్స్ పైథాన్ లైబ్రరీ. సో ఇట్ ఈస్ అన్ ఓపెన్ సోర్స్ పైథాన్ లైబ్రరీ అనమాట. సో పైథాన్ లైబ్రరీస్ లో చాలా టైప్ ఉన్నాయి. సో మనం ప్రీవియస్ వీడియో ఎలా చూసుకున్నాము ఇది కూడా. సో నంపై ఈజ్ అనే వన్ టైప్ ఆఫ్ లైబ్రరీ, అదే విధంగా పాండా ఈజ్ అనే అనదర్ టైప్ ఆఫ్ పైథాన్ లైబ్రరీ అనమాట. సో ఇట్ ఈస్ అన్ ఓపెన్ సోర్స్. ఓపెన్ సోర్స్ అంటే ఇట్ ఈస్ అన్ అవైలబుల్ ఇన్ ఎవ్రీ ప్లాట్ఫామ్ అనమాట. సో మనం పర్చేస్ చేయాల్సినంత అవసరం లేదు, ఫ్రీ సోర్స్ అనమాట. సో పాండా ఈజ్ అన్ ఓపెన్ సోర్స్ పైథాన్ లైబ్రరీ యూజ్డ్ ఫర్ డేటా మ్యానిపులేషన్, అనాలిసిస్ అండ్ క్లీనింగ్. సో జనరల్ దేని వాడతాం? డేటా రిలేటెడ్ కంటెంట్ అనమాట. సో డేటా సంబంధించిందంటే మనం పాండాస్ అని వస్తాం. సో ఇట్లా డేటా మ్యానిపులేషన్ కి, డేటా అనాలిసిస్ కి, డేటా క్లీనింగ్ కి మనం జనరల్ గా యూజ్ చేస్తాం అనమాట. ఇట్ ప్రొవైడ్స్ డేటా స్ట్రక్చర్ లైక్ సిరీస్ అండ్ డేటా ఫ్రేమ్. సిరీస్ అంటే ఏంటి? వన్ డైమెన్షనల్ లేబుల్ ఎరే. సో వన్ డేని అంటే వన్ డైమెన్షనల్ ని మనం సిరీస్ లాగా కన్సిడర్ చేయొచ్చు. అండ్ డేటా ఫ్రేమ్ ని 2D అంటే టూ డైమెన్షనల్ డేటా టేబుల్ గా మనం కన్సిడర్ చేయొచ్చు అనమాట. ఓకేనా? హౌ టు ఇన్స్టాల్. మనం ఇది ఎలా చేస్తాం? ఓన్లీ నీడ్ ఇఫ్ యు ఆర్ రన్నింగ్ ఆన్ అ లోకల్ మిషన్. సో ఇది ఇన్స్టాలేషన్ దేనికి వాడతాం? ఒకవేళ మనం అంటే పైథాన్ లేటెస్ట్ వర్షన్ వాడుతుంటే మనం కెన్ గో ఫర్ ఇన్స్టాలేషన్. సో అది కాకపోతే సో మనం గూగుల్ కొలాబ్ లో కానీ మనం ఇప్పుడు ఆన్లైన్ ప్లాట్ఫామ్ చూసుకున్నాం కదా. సో ఆ విధంగా కూడా మనం ఆన్లైన్ ప్లాట్ఫామ్ లో కూడా మనం పాండాస్ ని యూజ్ చేయొచ్చు అనమాట. సో పాండాస్ ఆర్ ద ప్రీ ఇన్స్టాల్డ్. సో ఆల్రెడీ ఇన్స్టాలేషన్ మనం పైథాన్ ఇన్స్టాలేషన్ చేసేటప్పుడే పాండా ఆటోమేటిక్ గా ఇన్స్టాల్ అయిపోయింది. దాన్ని ప్రీ ఇన్స్టాల్డ్ అంటాం. అర్థమైంది కదా? పాండా ఏంటో. సో ఇట్ ఈస్ అన్ ఓపెన్ సోర్స్ పైథాన్ లైబ్రరీ. సో మీకు ఇది ఒక్కటి గుర్తుపెట్టుకుంటే సరిపోయింది అనమాట. ఓకే, నెక్స్ట్ ఏంటి? ఎలా ఇంపోర్ట్ చేసుకుంటాం? సో ఇంపోర్ట్ పాండా యాజ్ పీడి. పీడి అంటే పాండాస్, పాండాస్ పైథాన్ ఐ మీన్ పీడి అని పాండాస్ అంటాం అనమాట. పాండాస్ యాజ్ పీడి. సో మన ప్రీవియస్ వీడియోలో ఇంపోర్ట్ నంపై యాజ్ ఎన్పి ఎలాగో పాండాస్ ని కూడా సో ఇంపోర్ట్ పాండాస్ అండ్ పీడి. మనం లైబ్రరీస్ అన్ని ఇలానే ఇంపోర్ట్ చేసుకుంటాం. నంపై అయితే నంపై యాజ్ ఎన్పి, పాండాస్ అయితే పాండాస్ యాజ్ ఎన్పిడి అని ఇంపోర్ట్ చేసుకుంటాం. అర్థమైందా? సో దిస్ ఇస్ అ ఇంపార్టెంట్ లైన్. మనం ఏ పాండా రిలేటెడ్ ప్రోగ్రామ్ రాయాలనుకుంటే. సో ఫస్ట్ ఏంటి? వన్ డైమెన్షన్ నథింగ్ బట్ అయినా సో సిరీస్. సో దీంట్లో జస్ట్ వన్ డైమెన్షన్ అండ్ టూ డైమెన్షన్. సో ఫస్ట్ సిరీస్ చూస్తున్నాం. సిరీస్ నథింగ్ బట్ వన్ డైమెన్షనల్ డేటా. సో అది ఎలా చూసుకుందాం అంటే ఒక సెట్ ఆఫ్ లిస్ట్ మాత్రమే ఉంటేనే వన్ డైమెన్షనల్ అంటాం. సో ఇంపోర్ట్ పాండాస్ యాజ్ పీడి అంటే పాండా పైథాన్ అనమాట. సో క్రియేటింగ్ ఏ సిరీస్. మనం పైథాన్ సిరీస్ ని క్రియేట్ చేస్తున్నాం. ఎలాగా? ఫ్రూట్స్ అని ఇచ్చి పీడి డాట్ సిరీస్ అని ఇచ్చి లిస్ట్ లో నాకు కావాల్సిన ఫ్రూట్స్ నేమ్స్ అని ఇచ్చా. ప్రింట్ ఫ్రూట్ సిరీస్ అని ఇచ్చి ఫ్రూట్స్ అని వస్తుంది. సో చూడండి ఏ విధంగా అవుట్పుట్ వచ్చింది. ఫ్రూట్ సిరీస్ వచ్చి నాకు ఇక్కడ ఓకే ఇండెక్స్ వాల్యూ అండ్ దాని ఒక వాల్యూ వచ్చింది అనమాట. అండ్ నెక్స్ట్ ఇక్కడ నాకు డి టైప్ అంటే డేటా టైప్ కూడా వచ్చింది. ఇట్స్ ఆబ్జెక్ట్ డేటా టైప్ అని వచ్చింది అనమాట. అర్థమైంది? పాండాస్. సో ఈ విధంగా సిరీస్ లైక్ ఈజ్ ఈక్వల్స్ టు లైక్ ఈ కాలం ఇన్ ఎక్సెల్. కాలం అనేది ఎలాగా ఉంటుందో ఎక్సెల్ షీట్ లో, అదే విధంగా పాండాస్ లో సిరీస్ అనేది కాలం అని గుర్తుపెట్టుకోండి. ఓకేనా? నెక్స్ట్ ఏంటిది? డేటా ఫ్రేమ్. సెకండ్ టైప్ అంటే టూ డైమెన్షనల్ టేబుల్. సేమ్ ఇంపోర్ట్ పాండా ఎస్పీడి. సో అదే విధంగా ఇక్కడ ఏంటి? టూ డైమెన్షనల్స్ ఉంటాయి అన్నమాట. సో సేమ్ ఎగ్జాంపుల్ కాకపోతే డిఫరెంట్. ఓకేనా? సో ఒకసారి ఓకే. సో ఇక్కడ మనం డేటా ఫ్రేమ్ ని క్రియేట్ చేస్తున్నాం. అండ్ ఈ డేటా ఫ్రేమ్ లో టూ డైమెన్షనల్స్ ఉంటాయి. అంటే సో టూ కానీ ఎక్కువ కానీ. సో ఇక్కడ నేను 3 డైమెన్షన్స్ ని సెట్ చేశాను. అంటే నేమ్, ఏజ్, సిటీ సెట్ చేశాను. నెక్స్ట్ ఏంటి? డిఎఫ్ అని గ్రూప్ క్రియేట్ చేసి పీడి డాట్ డేటా ఫ్రేమ్ ఆఫ్ డేటా వాల్యూస్ అన్ని డిఎఫ్ లోకి వస్తాయి. సో నేను జస్ట్ డిఎఫ్ ని పిలుస్తే సరిపోయింది. ఆ వాల్యూస్ అన్ని నాకు ఆటోమేటిక్ వచ్చేస్తాయి అనమాట. సో డేటా ఫ్రేమ్ లో
నేమ్, ఏజ్, సిటీ వస్తుంది. దాని ఇండెక్స్ వాల్యూ వస్తున్నాయి. అండ్ నాకు వాల్యూస్ కూడా ఆర్డర్లో వస్తున్నాయి. చూడండి మీరు గమనిస్తే 1Dకి 2Dకి పాండాస్లో మనకు స్ట్రక్చర్డ్గా కనిపిస్తుంది. అంటే మనకు ఒక ఆర్డర్ ప్రకారంగా, సిరీస్ ప్రకారంగా వెళ్తుంది. సో ఇది ఒక మెయిన్ అడ్వాంటేజ్ అనమాట పాండాలో. మనం ప్రీవియస్ వీడియోలో నంపైలో చూసుకుంటే మనకు అట్లా లేదు. ఒక ఇండెక్స్ లిస్ట్ రూపంలోనే ఉంది. వాల్యూ మనకి ఒక టేబుల్ ఆఫ్ స్ట్రక్చర్ లాగా లేదు. సో పైథాన్లో మాత్రమే, సో పైథాన్ పాండాస్లో మాత్రమే ఈ విధంగా సాధ్యమైంది. సో ఇది ఒక సెకండ్ ఎగ్జాంపుల్. సో కామన్ ఆపరేషన్స్ ఏంటి? వ్యూ టాప్ రో. సో ఈ విధంగా మనం ఇది ఒక ఆపరేషన్ పర్ఫామ్ చేయవచ్చు. ఓకేనా? సో ఒకసారి రన్ చేసి చూద్దాం. ఓకేనా? సో ఇక్కడ ఏంటి? టాప్ రో ఏమొచ్చింది? టాప్ రో అని ఇచ్చి, సో ఈ విధంగా, ఓకేనా? ఓకే, సారీ, ఒకసారి మళ్ళీ రన్ చేసి చూద్దాం. సో నాకు ఉట్టి టాప్ రో ప్రింట్ అయ్యి, అంటే టాప్ రోలో ఏమున్నాయి? నేమ్, ఆ ఏజ్, సిటీ అండ్ దాని వాల్యూస్ అనేవి వచ్చినాయి. సో నేను ఇది ఒక ఆపరేషన్ అన్నమాట టాప్ రో వ్యూ చేయడానికి. అండ్ కాలం, అంటే పర్టికులర్గా కాలంని నేను యాక్సెస్ చేయాలి అని అనుకుంటే వీ కెన్ గో ఫర్ దిస్ అనమాట. ఓకేనా? ఒకసారి మళ్ళీ రన్ చేసి చూద్దాం. సో ఇందాకది ఓకే, ఇక్కడ ఏంది? నేమ్. ఇక్కడ నేను ఏమంటున్నాను? జస్ట్ స్పెసిఫిక్గా నేమ్ మాత్రమే నేను మెన్షన్ చేస్తున్నాను. ఓకేనా? సో ఇది ఇందాక డిలీట్ చేస్తాను, మీకు క్లియర్గా అర్థం కాదని. సో ఇక్కడ నాకు నేమ్, ప్రింట్ నేమ్స్ అని ఇచ్చాను. డిఎఫ్లో ఉన్న వాల్యూస్లో నేమ్ మాత్రమే నాకు కావాలన్నా. సో నేమ్స్ అన్ని వచ్చినాయి. సో నేమ్ ఇది క్వశ్చన్ నేమ్ అండ్ డి టైప్ వచ్చి ఆబ్జెక్ట్ అనమాట. సో ఆ విధంగా మనం యూజ్ చేయొచ్చు. సో అదే విధంగా మన ఫిల్టర్ రోస్ కూడా యూజ్ చేయొచ్చు అనమాట. ఓకేనా? సో ఏజ్ ఇచ్చాను ఇక్కడ. సో ఇక్కడ నేను ఏమంటున్నాను? ఏజ్ ఈజ్ గ్రేటర్ దాన్ 25 కన్నా పెద్ద ఉన్న వాళ్ళని నాకు డిస్ప్లే చేయాలన్నా. సో ఎవరు ఉన్నారు? ఎలీస్, బాబ్. సో ఈ ప్రింట్ అయిపోయింది. సో దిస్ ఆర్ ద ఆపరేషన్స్. సో మెయిన్ ఇక్కడ మనం వ్యూ టాప్ రోస్ చూసుకున్నాం, కాలమ్ యాక్సెస్ చూసుకున్నాం, ఫిల్టర్ రోస్ చూసుకున్నాం. దీస్ త్రీ ఆర్ ద కామన్ ఆపరేషన్స్ విచ్ వి పర్ఫార్మ్ ఇన్ ద పాండాస్ అనమాట. నెక్స్ట్ ఏంటి? యాడింగ్ ఏ న్యూ కాలమ్. సో ఏదైనా కాలమ్ ని యాడ్ చేయాలంటే మనం ఎలా చేస్తాం? ఈ విధంగా. సో డిఎఫ్ అని ఇచ్చి స్కోర్ అనే కాలమ్ ని నేను యాడ్ చేయాలనుకుంటున్నాను. సో స్కోర్ అని ఇచ్చి, ఇప్పుడు చూడండి, ఆ డిఎఫ్ ఇస్ ఈక్వల్ టు స్కోర్ అని ఇచ్చి వాల్యూస్ అని స్టోర్ అయింది. సో ఇక్కడ చూసారా? నేమ్, ఏజ్, సిటీ, స్కోర్ అనే కాలమ్ అని యాడ్ అయింది. సో న్యూ కాలమ్ యాడెడ్. ఓకేనా? సో నేను ఇక్కడ మెన్షన్ చేశాను న్యూ కాలమ్ అనేది యాడ్ అయింది. అర్థమైందా? నెక్స్ట్ ఏంటి? అప్డేట్ చేయటం. ఓకేనా? ఉన్న కాలమ్ ని అప్డేట్ చేయటం అనమాట. సో ఓకే, ఇప్పుడు ఏంటి? డిఎఫ్ ఈటీ. ఓకేనా? ఏటీ అని ఇచ్చి మనం సిటీ పూణే అని యాడ్ చేయాలంటున్నాం. అంటే సారీ, అప్డేట్ చేయాలంటున్నాం. మనం ఏ విధంగా అప్డేట్ అయ్యేది? సో ఈ విధంగా మనం సిటీని చూడండి, ఇందులో దానికి దీనికి ఇక్కడ ముంబై ప్లేస్లో, ఓకే, ముంబై ప్లేస్లో పూణే వచ్చింది. మనం ఏమంటున్నాము? పొజిషన్ అంటే, సో 0, 1 పొజిషన్లో నాకు పూణే అనే ప్లేస్ని సబ్స్టిట్యూట్ చేయి, అప్డేట్ చేయాలన్నాం. మీకు అర్థమైంది కదా? నెక్స్ట్ ఏంటి? డిలీట్. మనం ఏదైనా కాలమ్ని డిలీట్ చేయాలనుకుంటే యూ కెన్ గో ఫర్ ఇట్ అనమాట. సో ఈ విధంగా మనం డిలీట్ చేయవచ్చు. ఓకేనా? ఒకసారి రన్ చేసి చూద్దాం. సో నేను ఇక్కడ ఏమంటున్నాను? డిఎఫ్ సారీ స్కోర్ ఈజ్ నాట్ ఫౌండ్. ఓకే ఓకే, సారీ, ఒకసారి మళ్ళీ రన్ చేసి చూద్దాం ఏమైంది. సో ఇక్కడ ఏంటి? డిలీటెడ్, రిమూవ్ స్కోర్ కాలమ్. ఇందాక ఎందుకు ఎర్రర్ వచ్చిందంటే నేను మీకు అర్థం కాకపోవద్దని నేను పర్పట్గా డిలీట్ చేశాను. స్కోర్ కాలమ్ని తీసేసి నేను మళ్ళీ స్కోర్ కాలమ్ని డిలీట్ చేయని ఇస్తే అది ఎట్లా పర్ఫామ్ చేసేది ఆపరేషన్ చెప్పండి. సో అందుకే మళ్ళీ అది మళ్ళీ పేస్ట్ చేశాను. సో డిఎఫ్ డ్రాప్ స్కోర్ కాలమ్ని నాకు తీసే, రిమూవ్ స్కోర్ కాలమ్. సో ఇక్కడ చూసారా? స్కోర్ కాలమ్ లేదు. ఇందా దాని స్కోర్ ఉంది, ఇక్కడ ఇప్పుడు దీనికి లేదు, ఎందుకంటే మనం డిలీట్ చేసాం. సో నెక్స్ట్ ఏంటి? రీడ్ ఫ్రమ్ CSV ఫైల్ అజ్యూమింగ్ data.csv then uploaded or present. సో ఈ విధంగా మనం CSV ఫైల్లో నుంచి కూడా మనం యూస్ చేయొచ్చు, రీడ్ చేయొచ్చు. ఒకసారి అర్థమైందా? ఒకసారి రన్ చేసి చూద్దాం. నాకు తెలిసి ఇక్కడ రన్ అవ్వకపోవచ్చు, బికాజ్ ఆన్లైన్ కంపైలర్ కాబట్టి. ఒకసారి చూసారా? సో ఫైల్ నాట్ ఫౌండ్, ఎందుకంటే మనం ఎటువంటి ఫైల్ అనేది స్టోర్ చేయలేదు కాబట్టి డస్ నాట్ వర్క్ అనమాట. ఓకే, యూ కెన్ ఆల్సో యూజ్ అండ్
పీడీ డాట్ ఈ విధంగా మన ఫైల్స్ అన్ని స్టోర్ చేయొచ్చు. అంటే సిఎస్వి సిస్టమ్ అనేది ఆన్లైన్ కంపైల్లో సెట్ కాదనమాట. ఇట్స్ అన్ ఆఫ్లైన్ అనమాట. అండ్ సమ్మరీ స్టాటిస్టిక్స్ లో కూడా మనం యూజ్ చేయొచ్చు పాండాస్ అని. నెక్స్ట్ ఏంటి లూప్స్ అన్నమాట. లూప్స్ కూడా మనం యూజ్ చేయొచ్చు. ఓకేనా? సో ఏ విధంగా? ఓకే, సో ఒకసారి రన్ చేసి చూద్దాం. సో ఇక్కడ ఏమంటున్నాను, రో వైజ్. ఇప్పుడు ఓకే, ఇదంతా మీకు క్లియర్ చేస్తాను, లేకపోతే దెన్ ఇట్ విల్ బి ఈజీ. ఓకేనా? సో ఇప్పుడు ఒకసారి మళ్ళీ రన్ చేసి చూద్దాం. ఓకే, ఇప్పుడు నేను ఏమంటున్నాను ఇక్కడ, అండ్ లూప్ త్రూ రోస్ అంటున్నాను. ఏంటి రో వైజ్ అంటే, నాకు లూప్ త్రూ రోస్ అంటే రో వైజ్ లో నాకు వాల్యూస్ ఇవ్వన్నా. ఎలీస్ ఇస్ 25 years old ఫ్రమ్ హైదరాబాద్. సో నేను ఇక్కడ నేమ్ అనేది ఇచ్చాను. సో ఏజ్ అని ఇక్కడ ఇవ్వు, సిటీ అనే వాల్యూ ఈ సెంటెన్స్ ఫామ్ లో నాకు ప్రింట్ చేయాలన్నా. సో ఇది ఎలా కుదురుతుంది? రో ఇన్ డిఎఫ్ అంటే పాండాస్ లో ఈ విధంగా నాకు రో వైజ్ ఇవ్వంటే ఈ విధంగా రో ఇన్ డిఎఫ్ అని ఇస్తాం. ఓకేనా? నెక్స్ట్ ఏంటి, మిస్సింగ్ డేటా హ్యాండింగ్ అంటే, సో దిస్ సెకండ్ టైప్ అన్నమాట. అంటే ఓకే, సారీ, ఓకే, ఇంకోసారి డిఎఫ్ డాట్ లోకల్ ఈ విధంగా మనకేంటి చార్లీ వితౌట్ మిస్సింగ్ ఆఫ్టర్ ఫిల్లింగ్ మిస్సింగ్ వాల్యూ అంటే మిస్సింగ్ ఏజ్, అండ్ ఏజ్ వచ్చింది అండ్ మిస్సింగ్ ఏజెస్ అనమాట. ఇవన్నీ మిస్సింగ్ ఏజెస్ అని అర్థం అనమాట. సో అర్థమైంది. సో ఈ విధంగా మిస్సింగ్ హ్యాండ్లింగ్ డేటా అంటే మిస్సింగ్ వాల్యూస్ ని కూడా మనం యూజ్ చేయవచ్చు. నెక్స్ట్ ఏంటి, రియల్ లైఫ్ ఎగ్జాంపుల్స్. ఏంటిది, డేటా అనాలిసిస్ లో యూజ్ చేస్తాం. హెల్త్ కేర్ లో, ఈ కామర్స్ లో, ఎడ్యుకేషన్ లో, ఫైనాన్స్ లో కూడా మనం పాండాస్ ని యూజ్ చేస్తాం. డేటా అనాలిసిస్ లో ఏంటి, అనాలిసిస్ స్కేల్స్ లో, కస్టమర్ దాంట్లో, సర్వే డేటాలో మనం పాండాస్ యూజ్ చేస్తాం. హెల్త్ కేర్ పేషెంట్స్ ఒక డేటా ల్యాబ్ టెస్టెడ్ రిజల్ట్స్ అని పాండాస్ లో స్టోర్ చేస్తాం. అండ్ ఈ కామర్స్ వచ్చి ఆర్డర్ డేటా అంటే ప్రొడక్ట్ లిస్ట్ ని మనం ఏ అంటే ఈ మంత్ ఎంతమంది ఆర్డర్ చేశారు, ఏ ఐటమ్ ఆర్డర్ చేశారు అంటే అలాంటివన్నీ మన పాండాస్ రూపంలో స్టోర్ చేసుకోవచ్చు. ఎడ్యుకేషన్ ఇది మన స్టూడెంట్స్ మార్క్స్ కానీ అటెండెన్స్ కానీ ఈ విధంగా పాండాస్ ద్వారా మనం స్టోర్ చేసుకుంటాం. అండ్ ఫైనాన్స్ స్టాక్ ప్రైజింగ్ కానీ అనే ట్రాన్సాక్షన్స్ కానీ రిపోర్ట్స్ కానీ మనం పాండాస్ లో యూజ్ చేస్తాం. పాండాస్ యూజ్ చేసి మనం ఇవన్నీ క్రియేట్ చేయొచ్చు అనమాట. సో ఇట్ ఈస్ అండ్ సింపుల్ ఒక ఇంకో ఎగ్జాంపుల్ అనమాట. సో ఇక్కడ మనం 2D వాడుతున్నాం. సో ఈ ఎగ్జాంపుల్స్ అన్ని తీసేస్తాను, మీకు క్లమ్జీ అయిపోయి ఉంటారు. ఓకేనా? సో ఇక్కడ ఏమైంది మీకు అర్థమైంది కదా ఇక్కడ. ఓకే, సారీ, ఓకే, ఓకే, ఇంపోర్ట్ పాండాస్ యాప్. ఇది డేటా అని ఇచ్చాం, ప్రోడక్ట్ ప్రైస్ ఇన్ స్టాక్. నేను ఏమంటున్నాను, డిఎఫ్ ఇస్ ఒకటి పీడీ డాట్ డేటా ఫ్రేమ్ అని ఇచ్చాను ఆఫ్ డేటా అండ్ ప్రీ స్టేషనరీ స్టాక్ అని ప్రింట్ చేస్తాను. ఇప్పుడు ఏమైంది చూద్దాం. అంటే స్టేషనరీ స్టాక్ లో ఏమున్నాయి, ప్రోడక్ట్ దాని ఒక ప్రైస్ ఇన్ స్టాక్ లో ఉన్నాయి. నోట్ అండ్ పెన్స్ వచ్చి 10 రూపీస్ ప్రైస్ స్టాక్ లో ఉన్నాయా, ట్రూ అని ఉంది. నోట్ బుక్స్ ఉన్నాయి 50 ఉన్నాయి, స్టాక్ అయిపోయింది. ఎరైజర్ 5 రూపీస్ ట్రూ, స్టాక్ ఉంది. పెన్సిల్ అండ్ 7 రూపీస్ స్టాక్ ఉంది. ఈ విధంగా మన స్టేషనరీ లైఫ్ లో కూడా అంటే మీ జనరల్ లైఫ్ లో కూడా మనం యూజ్ చేసుకోవచ్చు అని ఒక జనరల్ ఎగ్జాంపుల్ అనమాట. అర్థమైందా? సో లాస్ట్ అండ్ ఫైనల్ సమ్మరీ అనమాట. సో వన్ డైమెన్షన్ అంటే దీని ఒక కీవర్డ్ పీడీ డాట్ సిరీస్ అంటాం, అంటే ఫ్రూట్స్ లిస్టింగ్ ఎగ్జాంపుల్ చూస్తాం. అండ్ 2 డైమెన్షన్ అంటే పీడీ డాట్ డేటా ఫ్రేమ్ అనమాట. టేబుల్ డేటా స్ట్రక్చర్ కి మనం 2D వాడతాం అనమాట. నెక్స్ట్ ఏంటి, లోడ్ అంటే రీడ్ అండర్ స్కోర్ సిఎస్వి అంటే సిఎస్వి ఫైల్ ని రీడ్ చేయడానికి మనం లోడ్ అనే టాపిక్ ని వాడతాం. అండ్ మాడిఫై చేసాం కదా, యాడ్ కానీ ఏమైనా డ్రాప్ చేయాలంటే కాలమ్ ని మనం డిఎఫ్ ని ఇచ్చి మనం ఏదైతే మాడిఫై చేయాలనుకుంటున్నామో అది ఇక్కడ ఇన్సర్ట్ చేస్తాం. నెక్స్ట్ ఏంటి, ఫిల్టర్ అంటే కండిషన్. సో ఇక్కడ మనం చూసుకున్నాం కదా, ఏజ్ అనేది ఏజ్ వాళ్ళ 20 ఉంటే వాళ్ళు అన్ని నాకు ప్రింట్ చేయండి. అర్థమైంది కదా, పాండాస్ ఆర్ నథింగ్ బట్ అండ్ ఇట్ ఈస్ అన్ పైథాన్ లైబ్రరీ టూల్ అనమాట. సో ఇట్ ఈస్ వెరీ పవర్ఫుల్ ఫర్ అనాలిసిస్ అండ్ మ్యానిపులేషన్ అనమాట. సో పాండాస్ దీంట్లో బేసిక్గా 2 టైప్స్, సిరీస్ అండ్ డేటా ఫ్రేమ్. సిరీస్ అంటే 1D అండ్ డేటా ఫ్రేమ్ అంటే 2D అనమాట. ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలో చూసుకున్నాం, ఇంపోర్ట్ చేయాలంటే చూసుకున్నాం, ఎగ్జాంపుల్ చూసుకున్నాం. అండ్ నెక్స్ట్ 2D డైమెన్షనల్ ఫ్రేమ్ ఎగ్జాంపుల్ చూసుకున్నాం. కామన్ ఆపరేషన్స్ ఉన్నాయి అంటే టాప్ రో, కాలమ్ యాక్సిస్, ఫిల్టర్ చూస్తున్నాం.
అండ్ న్యూ కాలమ్ ఎలా యాడ్ చేయాలి, ఎలా అప్డేట్ చేయాలి, ఎలా డిలీట్ చేయాలి, అండ్ సిఎస్వి ఫైల్ ఎలా రీడ్ చేయాలి. దీంట్లో సపోర్ట్ చేయదు. సో లాస్ట్ అండ్ ఫస్ట్ సమ్మరీ స్టాట్స్లో అండ్ లూపింగ్ చూసుకున్నాం, మిస్సింగ్ డేటా హ్యాండ్లింగ్లో చూసుకున్నాం. ఇది జనరల్గా లార్జ్ అమౌంట్ డేటాలో ఉన్నప్పుడు మనం ఏదైనా వాల్యూ మిస్సింగ్ ఫైన్ చేయాలనుకున్నా మనం ఈ విధంగా యూజ్ చేయొచ్చు అనమాట, మిస్సింగ్ డేటా హ్యాండ్లింగ్. అండ్ రియల్ వరల్డ్ ఎగ్జాంపుల్ చూసుకున్నాం, ఎక్కడెక్కడ వాడతామో చూసుకున్నాం. అండ్ ఇంకో ఎగ్జాంపుల్ చూసుకున్నాం. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ సమ్మరీ చూసుకున్నాం. హోప్ యూ లైక్ ఇట్. థ్యాంక్ యూ.